హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్ ఏంటంటే క్లాస్ 35. ఈ క్లాస్లో మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే టాపిక్ ఏంటంటే స్టేటస్ సెంటెన్సెస్ ఈ స్టేటస్ సెంటెన్సెస్ని వాట్ అనే దాన్ని ఉపయోగించి విత్ వాట్ అనే దాంతో ఏం రాస్తామంటే ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఇది టైటిల్. ఫ్యూచర్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్ని వాట్తో ఉపయోగించి రాయటం అనేది ఈరోజు క్లాస్ 35లో చూద్దాం. మనకు తెలుసు వాట్ అంటే ఏమిటి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇదే వాట్ ఉపయోగించి ప్రజెంట్ టెన్స్లో మరియు పాస్ట్ టెన్స్లో ఎలా రాస్తాము అనేది తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడు మనం ఇదే స్టేటస్ సెంటెన్సెస్ని వాట్ ఉపయోగించి ఫ్యూచర్ టెన్స్లో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఉపయోగించేది వాట్ని ఉపయోగిస్తూ పర్సన్స్ మనకు తెలుసు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి అంటే ఐ. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి అంటే వి. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనేది వి. అదేవిధంగా పర్సన్స్లో సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూనే. అదేవిధంగా పర్సన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ వస్తుంది, షీ వస్తుంది, ఇట్ వస్తుంది. ఇవే కాకుండా దిస్ అయినా లేకపోతే దట్ అయినా, ఇవన్నీ పర్సన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి దే వస్తుంది, వీటితో పాటు దీస్ వస్తాయి, దోస్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ పర్సన్స్ ఉపయోగించి స్టేటస్ సెంటెన్సెస్ అది కూడా ఫ్యూచర్లో రాసేటప్పుడు మనం ఏమి ఉపయోగిస్తామంటే విల్ బీ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఏమి ఉపయోగిస్తామంటే విల్ బీ. ఈ విల్ బీ అనేది ఈ స్టేటస్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ విత్ వాట్ అనే దాన్ని ఉపయోగించినప్పుడు విల్ బీ అనేది ఈ మధ్యలో మనకి ఈ పర్సన్స్ రాసుకోవాలి. ఎలా అంటే వాట్ విల్ ఐ తర్వాత బీ. వాట్ విల్ ఐ బీ, నేను ఏమై ఉండబోతున్నాను ఫ్యూచర్ కాబట్టి. అదేవిధంగా వాట్ విల్ వి బీ, నేను ఏమై ఉండబోతున్నాము ఫ్యూచర్లో. వాట్ విల్ యు బీ, నీవు ఏమై ఉండబోతున్నావు. ఇక్కడ బాగా గమనించాలి ఏంటంటే విల్ ఆర్ షెల్ దేన్నైనా ఉపయోగిస్తూ రాసుకోవచ్చు. ఇక్కడ విల్ బదులు వాట్ షెల్ ఐ బీ అనైనా రాసుకోవచ్చు, వాట్ షెల్ వి బీ అనైనా రాసుకోవచ్చు, వాట్ షెల్ యూ బీ అనైనా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ విల్ కావచ్చు, ఆర్ షెల్ కావచ్చు. వీటన్నిటిలో కూడా షెల్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు, ఆర్ షెల్. విల్ అయినా ప్లేస్ చేసుకొని సెంటెన్స్ రాసుకోండి, షెల్ అయినా ప్లేస్ చేసుకొని రాసుకుని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. వాట్ విల్ హీ బీ లేకపోతే వాట్ షెల్ హీ బీ, వాట్ విల్ షీ బీ ఆర్ వాట్ షెల్ షీ బీ, వాట్ విల్ ఇట్ బీ, వాట్ షెల్ ఇట్ బీ. ఇక్కడ వాట్ విల్ హీ ఆర్ షెల్ హీ బీ అంటే అతడు ఏమైపోతున్నాడు,
అదేవిధంగా వాట్ విల్ ఆర్ షెల్ షీ బి అంటే ఆమె ఏమై ఉండబోతుంది. వాట్ విల్ ఇట్ బి ఆర్ వాట్ షెల్ ఇట్ బి అంటే అది ఏమై ఉండబోతుంది, ఏమవుతుంది అంటే ఏమై ఉండబోతుంది, ఏమవబోతుంది అని. వాట్ విల్ దిస్ బి ఇది ఏమి ఉండబోతుంది, ఏమై ఉండబోతుంది. అదేవిధంగా వాట్ విల్ ఆర్ షెల్ దట్ బి అంటే అది ఏమై ఉండబోతుంది. ఈ విధంగా మనం ఫ్యూచర్ టెన్స్ని అర్థం చేసుకోవచ్చు. విల్ ఆర్ షెల్ బి ఉపయోగిస్తూ మనం రాస్తే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇక్కడ యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూని అది గమనించుకొని మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా విల్ కానీ ఆర్ షెల్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకొని ఏదో ఒకటి ప్లేస్ చేస్తూ సెంటెన్సెస్ని రాయొచ్చు. వాట్ విల్ దే బి అనొచ్చు, వాట్ షెల్ దే బి అనొచ్చు, వాట్ విల్ దీస్ బి అనొచ్చు, వాట్ షెల్ దీస్ బి అనొచ్చు, వాట్ విల్ దోస్ బి అనొచ్చు, వాట్ షెల్ దోస్ బి అనొచ్చు. వాట్ విల్ దే బి అంటే వారు ఏమై ఉండబోతున్నారు భవిష్యత్తులో అని. లేకపోతే వాట్ విల్ దీస్ బి అంటే ఇవి ఏమై ఉండబోతున్నాయి అని. వాట్ షెల్ దోస్ బి అంటే అవి ఏమై ఉండబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు క్లాస్ 35 ఈ క్లాస్ని మీరు విన్నారు. మీకు కనుక ఇది ఉపయోగకరంగా ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.